హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏటీఎం సినిమా. చిన్న ఆశయ్ మూవీ రివ్యూని పూర్తిగా చూడండి, అప్పుడే మూవీపై ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియోని ఒక లైక్ చేసి కొత్త వచ్చిన వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మూవీ రన్ టైం వచ్చేసి 2 hours 6 minutes ఉంది. ఇది ఒక మలయాళం స్లో పేజ్ మూవీలో తెలుగు డబ్బింగ్ స్టోరీకి తగ్గట్టు చేసుకున్నారు. ఓకే, కొంచెం మలయాళంలోనే ఎక్కువ ఉంటుంది మూవీ, పర్వాలేదు. సాంగ్స్ మాత్రం మలయాళంలోనే వదిలేశారు. ఈ మూవీ రెగ్యులర్ మూవీలో అయితే ఉండదు ఫ్రెండ్స్, క్యారెక్టర్ బేస్డ్ మూవీలో రైటింగ్ చాలా బాగుంది అండ్ స్లోగా కూడా ఉంది. క్యారెక్టర్స్ ని బాగా రాసుకున్నారు. మూవీలో రైటింగ్ కానీ వాళ్ళ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. చూస్తున్నప్పుడు మనకు తెలియని ఒక చిరునవ్వు వస్తుంది. సినిమాటోగ్రఫీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగున్నాయి. మూవీతో కొంచెం ప్రాబ్లం ఏంటంటే తెలుగు డబ్బింగ్ ప్రాబ్లం అనిపించింది. మనం మలయాళం మూవీ తెలుగులో చూస్తున్నామా లేదా డైరెక్ట్ గా మలయాళం మూవీనే చూస్తున్నామా అని అనిపించింది. మధ్యలో ఎందుకో మలయాళంలోనే ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయనిపించింది. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే లీలా వారణాసికి వెళుతుంది. అక్కడ వచ్చిన వాళ్లతో తను తప్పిపోతుంది. అక్కడే ఉన్న మాధవన్ మాస్టర్ లీలాని తన వాళ్ళ దగ్గరికి ఎలా చేర్చాడు అనేది బేసిక్ స్టోరీ లైన్. మూవీలో లీలాగా యాక్ట్ చేసిన మధుషా గారి యాక్టింగ్ చాలా బాగుంది అండ్ ఇంద్రన్స్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మూవీ స్టార్టింగ్ ఓకే, తర్వాత పర్వాలేదు అనిపించింది. సెకండ్ హాఫ్ స్లోగా ఉన్న క్లైమాక్స్ బాగుంది ఫ్రెండ్స్. ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు ఫ్రెండ్స్. నో అడల్ట్ సీన్స్ అండ్ నో బ్యాడ్ లాంగ్వేజ్. ఓవరాల్ ఈ మూవీ నాకైతే ఒక్కసారి చూడొచ్చు అనిపించింది, బాగుంది. కానీ ఇదొక స్లో పేజ్ మూవీ కాబట్టి అందరికీ నచ్చకపోవచ్చు ఫ్రెండ్స్. మరి మీరు ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ కి సంబంధించిన వాట్సాప్ కమ్యూనిటీ గ్రూప్ అయితే ఉంది ఫ్రెండ్స్. అందులో న్యూ ఓటీటీ మూవీస్ రిలీజ్ డేట్ అండ్ న్యూ మూవీస్ అప్డేట్ కూడా ఇస్తున్నాను. ప్లీజ్ చెక్ చేసి ఫాలో అవ్వండి. లింక్ బయోలో అండ్ కామెంట్ లో పిన్ చేస్తాను. ఈ మూవీ స్ట్రీమింగ్ అండ్ జియో హాట్స్టార్. మరిన్ని మూవీ రివ్యూల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. థ్యాంక్ యూ.